నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే అబద్ధాలకు రెక్కలు కట్టి అని చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లోనే చెప్తా ఉంటాడు. అది ఎవరి గురించి అంటే అబద్ధాలకు ఆ రెక్కలు కట్టినట్లు అనేది అది కేవలము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, వాళ్ళ నాయకులను, ముఖ్యంగా వాళ్ళ సాక్షి మీడియాని చూసి మాట్లాడేటువంటి మాటలే. అది ఒక అబద్ధాన్ని పదే 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 తన సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి మీడియాలో కావచ్చు, వాళ్ళ అనుబంధ సోషల్ మీడియా ఏదైతే ఉందో, పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర చెప్పించి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి పదే 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 రుద్దుతా ఉంటాడు. అందులో భాగంగానే ఈ హెరిటేజ్ డైరీకి సంబంధించి ఆ చీజ్ ప్యాకెట్ చూపించి అది నెయ్యి ప్యాకెట్ అని చెప్పి, దానికి అదేందో ఇందాపూర్ డైరీకి ఏదో సంబంధం ఉందని చెప్పి చీజ్నే నెయ్యి అని చెప్పి, సో తిరుమలకు నెయ్యి సప్లై చేయడం కోసమే, హెరిటేజ్ నెయ్యి సప్లై చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యి విషయాన్ని తెర మీదకు తీసుకొని వచ్చారని చెప్పి అసత్య ప్రచారాలు చేయడంతో సో హెరిటేజ్ సంస్థ హైకోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది 100 కోట్ల రూపాయలకు. దానికి సంబంధించి హైకోర్టు ముట్టిక్కాయలేసింది. సో ఎవరెవరైతే హెరిటేజ్ సంస్థకు సంబంధించి అసత్య ప్రచారాలు చేశారో, అది సాక్షి పేపర్ కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అన్ని సోషల్ మీడియాలు ఏవేవైతే ఉన్నాయో వాటిలో ఎవరెవరైతే ఈ హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి అసత్య ప్రచారాలు చేశారో వాళ్ళు తక్షణమే ఆ పోస్టులకు సంబంధించి ఆ సమాచారాన్ని డిలీట్ చేయాలి, లేకపోతే చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టే చెప్పడం జరిగింది. హెరిటేజ్ వ్యతిరేక కథనాలు తక్షణం తొలగించండి. సాక్షి మీడియా, సామాజిక మాధ్యమాలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం. 100 కోట్ల పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు. సో ఇప్పుడు వీళ్ళ మాట విని బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్నటువంటి మండలంలో ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు తాడేపల్లి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ను తీసుకొచ్చి చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అని చెప్పి జనాలను తప్పుదోవ పట్టించారు. ఆయన కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారిని అరెస్టు చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. ఎందుకంటే ఒక సంస్థ 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక సంస్థ మీద, దాదాపు 3 లక్షల మంది పాడి రైతులు ఆధారపడి ఉన్నటువంటి సంస్థ మీద, వేల మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ మీద, లక్షల మంది కస్టమర్లు ఉన్నటువంటి సంస్థ మీద ఈ విధంగా బురద చల్లడము ఎంతవరకు న్యాయము? ఒక ఎల్ఓపిగా ఉండి ఒకసారి ఎంపీగా పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి చాలాసార్లు మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని తాడేపల్లి స్క్రిప్ట్లో భాగంగా ఈ విధంగా బురద చల్లడము ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పెద్ద మనిషి ఆయనే చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సాక్షి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. టీటీడీ నెయ్యి కుంభకోణంలో నిందితులుగా ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమతో వ్యాపార భాగస్వామ్యం నిర్వహిస్తున్న ధోల్పూర్ బోలేబాబా మిల్క్ ప్రోడక్ట్ సంస్థను 2-1గా కుట్రపూరితంగా ప్రచారం చేస్తూ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్న సాక్షి మీడియా సంస్థలు, దాని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ హెరిటేజ్ సంస్థ వేసిన 100 కోట్ల పరువు నష్టం దావాపై గురువారం విచారించిన జస్టిస్ మినీ పుష్కరణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హెరిటేజ్ సంస్థ తరపున సీనియర్ న్యాయవాది సందీప్ శెట్టి చేసిన వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి సాక్షి పత్రిక, వెబ్సైట్, టీవీ ఛానల్, సాక్షి సామాజిక మాధ్యమాల హ్యాండిల్స్లో పాటు హెరిటేజ్పై అనుచిత కథనాలు అప్లోడ్ చేసిన మిగతా సంస్థలన్నీ 24 గంటల్లోపు తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బోలేబాబా అంశంలో హెరిటేజ్కి వ్యతిరేకంగా పోస్టులు, పరువు నష్టం కలిగించే అంశాలు, అసత్య వార్తలు ప్రచారం చేయడంలో సాక్షి మీడియా సంస్థలతో పాటు అందరూ సమయనం పాటించాలని నిర్దేశించారు. హెరిటేజ్ పరువుకు భంగం కలిగించేలాగా సాక్షిలో 14న ప్రచురించిన కథనాలను, ఇతర కంటెంట్లకు సంబంధించిన లింకులను తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలు మెటా, ఎక్స్, గూగుల్ను ఆదేశించారు. ఆ లింకులను కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఆ లింకులు కూడా ప్రస్తావించారు ఎక్కడెక్కడైతే వాళ్ళు అసత్య ప్రచారాలు చేశారని. మెటా అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్, గూగుల్, యూట్యూబ్, వీటికన్నిటికీ వాళ్ళైతే నోటీసులు అయితే పంపించడం జరిగింది. ఉత్తర్వుల్లో ఏముందంటే, కోర్టు ముందు వినిపించిన వాదనలు బట్టి పిటిషనర్ సంస్థ ప్రాథమికంగా తమకు జరిగే నష్టం గురించి, ఒకవేళ తనకు అనుకూలంగా మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే జరిగే నష్టం గురించి బలంగా చెప్పింది. ఇందులో సమతౌల్య సౌలభ్యత, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ పిటిషనర్కు అనుకూలంగా ఉన్నట్లు కోర్టు భావిస్తోంది. అందుకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని
న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కున్నటువంటి సంస్థ పేరు బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. అదే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థకు సంబంధించి వాళ్ళతో టైఅప్ లేకపోతే వ్యాపార లావాదేవీలు కావచ్చు, వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి కంపెనీ పేరు ధోల్పూర్లోని బోలేబాబా మిల్క్ ఫుడ్ సంస్థ. అంటే బోలేబాబా అంటే ఎర్ర చీర కట్టుకునిందంతా నా పెళ్ళామే అన్నట్లు బోలేబాబా అనేది దేవుడి పేరు. బోలేబాబా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి తయారు చేసి సప్లై చేసినటువంటి, అంటే సింథటిక్ గీని తయారు చేసినటువంటి డైరీ పేరు బోలేబాబా ఆర్గానిక్ డైరీ. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి హెరిటేజ్ సంస్థతో సంబంధాలు ఉన్నటువంటి డైరీ అది వేరే ఊరు, ధోల్పూర్లోని బోలేబాబా మిల్క్ ఫుడ్. ఇది వేరే సంస్థ, అది వేరే సంస్థ. ఆ సంస్థకు ఓనర్లు వేరే, ఆ సంస్థకు ప్రమోటర్లు వేరే, ఆ సంస్థకు డైరెక్టర్లు వేరే, ఈ సంస్థకు డైరెక్టర్లు వేరే, వాళ్ళ కమ్యూనిటీ కూడా వేరే. కానీ అదే ఎర్ర చీర కట్టుకున్నదంతా నా పెళ్ళామే అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బోలేబాబాను ఈ బోలేబాబాను పులిహోర కల్పించేసి హెరిటేజ్ అనేటువంటి సంస్థ యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఆయన సాక్షి మీడియాలో కావచ్చు, ఆయన సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో పేటీఎం బ్యాచ్ దగ్గర అయితే అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడు. సో దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు వేయడం జరిగింది. ఆ లింకులన్నీ తొలగించమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఎవరైతే 5 రూపాయలు కకృతిపడి పోస్టులు పెట్టారో వాళ్ళు తక్షణమే తొలగించాలి, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలకు అర్హులు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.